వారం అంతట్లో మా పిల్లలకైతే 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి. అంటే సెకండ్ సాటర్‌డే, సండే. అయితే చిన్న బాబుకి ఈ ఎండలు ఎక్కువ అవ్వడం వల్లో ఏంటో తెలీదు. ఒక్కసారిగా బాగా హీట్ వచ్చేసి ముక్కు దగ్గర బాగా పొక్కుల్లాగా వచ్చేసినాయి. అవి కూడా రెడ్‌గా ఉన్నాయన్నమాట. ముక్కులో అంతా చెక్కులు కట్టేసి అవి తీస్తుంటే పాపం బ్లడ్ కూడా వచ్చింది. ఇంకా అందుకనేసి అమ్మ చెప్పిన టిప్ అయితే గుర్తుకొచ్చిందండి. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలుంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని, ఆ సగ్గుబియ్యం అనేది మనం బాగా నానబెట్టుకోవాలి ఒక 2, 3 గంటలు. సగ్గుబియ్యం జావ అనేది వారానికి ఒక 2, 3 సార్లు పెట్టడం వల్ల పిల్లలకైతే హీట్ ఉండదనమాట. పెద్దవాళ్ళు గూడా తాగొచ్చండి. నాకైతే ఇంట్లో పని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ వంటగదిలోనే స్పెండ్ చేస్తా కదా! వంటగది అంతా నీట్‌గా పెట్టుకోవడం, ఎక్కువ సామాన్లు సర్దుకోవడం, సామాన్లు తోముకోవడమే ఇష్టం. మీలో ఎంతమంది ఇలా ఇష్టంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకిష్టమైన పని ఎంత కష్టమైనా సరే, ఎంత ఎక్కువున్నా సరే చేసేస్తాము. అదెందుకో తెలీదు. అది కూడా చిటికెలో ఎంతో అవలీలగా చేస్తామండి. అదే ఆడవాళ్ళి గొప్పతనము. సండే కావడంతో పిల్లలకి ఇంకా చికెను, రసం గూడా చేస్తున్నా. ఎంత హీట్ వస్తువులు తిన్నా ఈ జావ తాగితే తగ్గిపోద్ది. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా చేసుకోవాలన్నది. వీడియో